అందరికీ నమస్కారం అండి. నా పేరు రంగబాబు. మాది కృష్ణా జిల్లా కుర్తివేణి మన చెనగోలబలం గ్రామం. మా భూమిని పశ్చిమ గోదావరి జిల్లా ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీసులో నా భూమిని 36 ఎకరాల భూమిని 30 కోట్ల ఆస్తిని చాలా అక్రమంగా ఈ వైఎస్ఆర్సీపీ నాయకులకి కూటమి ప్రభుత్వానికి చెందిన కొంతమంది ఎమ్మెల్యే పిఏలు మా భూమిని చాలా అన్యాయంగా వాళ్ళ వద్ద డబ్బులు తీసుకుని రాయి చేస్తున్నారండి. 30 ఎకరాల భూమి, 36 ఎకరాల భూమి 30 కోట్ల ఆస్తండి సుమారు. పట్టాదారు పాస్బుక్లు అడంగల్లో 1B అన్నీ కూడా మా పేర్లు ఉన్నాయి. బ్యాంకు లోన్లు కూడా తీసుకొచ్చాం. అన్ని హక్కులు కలిగిన భూమిని ఈ వైఎస్ఆర్సీపీ బడా నాయకులు మండలి చైర్మన్ మోషన్ రాజు గారు, అలాగే జోగి రమేష్ ప్రధాన ఆలోచకుడు శ్రీనివాస్ రెడ్డి అనే ల్యాండ్ గ్రాబర్కి ఈ అక్రమ రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు. ఆల్రెడీ డాక్యుమెంట్ పెండింగ్లో ఉందండి. ఉండి సబ్ రిజిస్టర్ పెండింగ్లో ఉంది. గత 8 నెలలుగా నేను ఎక్కడున్నా నా కుటుంబంతో ఇక్కడే శాంతియుతంగా ధర్నా చేస్తున్నాం. మేము నా కుటుంబంతో రాత్రి పగల కూడా ఇంటికి వెళ్ళకుండా ఇక్కడే పడుకుంటున్నామండి. ఇక్కడే ఉన్నాం, ఇక్కడే తిన్నాం. నేను ఇంట్లో భోజనం చేసి 8 నెలలు అయిందండి. మా పిల్లల్ని చూసి 8 నెలలు అయింది. నా ఇంటికి వెళ్ళి 8 నెలలు అయిందండి. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ రిజిస్ట్రేషన్ ఎప్పుడైపోతుందో, స్కానింగ్ ఒకటి సబ్ రిజిస్టర్ తమ్మ ఒకటి మిగిలింది. అది ఎప్పుడైపోద్దో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. 30 కోట్ల ఆస్తిని దోచేస్తున్నారు. ఎవడైతే ఈ ల్యాండ్ గ్రాబర్ ఉన్నాడో జోగి రమేష్ అనుచరుడు శ్రీనివాస్ రెడ్డి అనేవాడి మీద ప్రభుత్వం పక్క క్రిమినల్ కేసు నమోదు చేస్తుంటే అటు చేసే అక్రమాల గురించి పెడన కాన్స్టిట్యున్సీలో ఈ ఉండి సభలో కొంతమంది ఎమ్మెల్యే పిఎల్ని మేనేజ్ చేసుకుని సెక్రటరియట్లో ఒక రెవెన్యూ మినిస్టర్ సిసి నాగేశ్వరరావు అనే వ్యక్తిని మేనేజ్ చేసుకుని ఈ అక్రమ రిజిస్ట్రేషన్కి పావులు కదిపారు. ఈ సబ్ రిజిస్టర్కి ఫోన్ చేసి ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ గారి చేత, అంబేద్కర్ గారి చేత, అలాగే ఏలూరు డిఐజీ మాధవి గారి చేత ఈ అక్రమ రిజిస్ట్రేషన్కి పావులు కదుపుతున్నారు. ఆల్రెడీ పార్టీ సంతకాలు అన్నీ అయిపోయినాయి. రిజిస్ట్రేషన్ ఒకటి మిగిలిందండి. అది అయిందంటే 30 ఎకరాల భూమి నేను కోల్పోయినట్టే. అడంగల్లో 1B పాస్బుక్లు అన్నీ నా పేర్లు ఉన్నాయండి. మేమే సంతకాలు పెట్టాలి. అలా కాకుండా ఈ ఉండి ఎస్ఆర్ఓలో ఈ సబ్ రిజిస్టర్ ఆఫీసులో చాలా అన్యాయంగా అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసి ఈ అక్రమ దందాకి పాల్పడుతున్నారు. దీనిపై నేను ప్రభుత్వానికి పలుమార్లు కంప్లైంట్ చేసి ఉన్నాను. దయచేసి రాష్ట్ర మంత్రివర్యులు, ముఖ్యమంత్రి వర్యులు, డిప్యూటీ సీఎం గారు దీనిపై ఎంక్వైరీ చేసి నా కుటుంబానికి న్యాయం చేయండి. ఈ వైసీపీ నాయకులకు సపోర్ట్ చేస్తున్న ఎవరైతే సపోర్ట్ చేస్తారో కూటమి నాయకులు చెందిన ఎమ్మెల్యే పిఏలు చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు తెలియకుండా చేస్తున్నారండి. ఈ వైసీపీ నాయకులు మా భూమిని మొత్తం రాయం చేస్తున్నారు. చాలా అన్యాయంగా అక్రమంగా. ఈ రిజిస్ట్రేషన్ అయిన తెల్లారి మమ్మల్ని చంపడానికి కూడా ప్రయత్నం చేస్తారు. కంపల్సరీగా మమ్మల్ని చంపేస్తారు అందరూ కలిపి. దయచేసి ఈ అక్రమ రిజిస్ట్రేషన్ నిలుపుదల చేయండి. నాకు కూడా నా కుటుంబానికి రక్షణగా నిలవండి ప్లీజ్. ఈ వీడియో ద్వారా నేను మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ఒక రిజిస్ట్రేషన్ చేయాలంటే అడంగల్లో మన పేరు ఉండాలి, పాస్బుక్లు ఉండాలి, అన్నీ ఉండాలండి. కానీ నా భూమి అలా కాదు. వీళ్ళు పలుకుబడి, వీళ్ళు డబ్బు బలం అన్నీ ఉపయోగించుకుని పాస్బుక్లు అడంగల్లో 1B బ్యాంకులు అన్నీ మా పేరు ఉన్నప్పటికీ ఈ అక్రమ దందాకి పాల్పడుతున్నారు. అసలు ఈ రిజిస్ట్రేషన్ చేసేవారు ఎలా చేస్తారో అర్థం కావట్లేదు. అక్కడ ఆల్రెడీ 2 సబ్ రిజిస్టర్ ఆఫీసులు, ఉండి ఆఫీసులు 2 సస్పెండ్ అయ్యి ఉన్నారు. ఇప్పుడు ఈ వేరే వాళ్ళు సురేష్ గారు, బషీరా బాను గారు ఇద్దరితో చేయించే ప్రయత్నం చేస్తున్నారు జూనియర్ స్టూడెంట్తో. అసలు ఏ వ్యవస్థలో ఉన్నాం? ఒకవేళ ఈ రిజిస్ట్రేషన్ అయిన తెల్లారి మాత్రం వీరందరి పేరు రాసి ఎవరైతే దీనికి వెనకాల ఉండి ప్రోత్సహిస్తున్నారో ఉండి ఆఫీసులో కొంతమంది 2 డాక్యుమెంట్ రైటర్లు, అలాగే ఇక్కడ అధికార పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే పిఏ, వీళ్ళందరూ కూడా వీళ్ళకి సహాయపడుతున్నారు. ఎవరైతే వీళ్ళందరి పేర్లు ఇవాళ రేపు డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అవ్వగానే అవి నకలు తీసుకుని వీళ్ళు చేసే అక్రమ రిజిస్ట్రేషన్ మీరే చూస్తారు. ఏ విధంగా చేస్తారన్నది రాష్ట్ర వ్యాప్తంగా నేను సెక్రటరీ ఆఫీస్ ముందే రాష్ట్ర ముఖ్యమంత్రి వేలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మన నారా లోకేష్ గారికి నేను గతంలో తెలియపరిచాను. శ్రీ డిప్యూటీ సీఎం గారికి ఆ పార్టీ ఆఫీసులు తెలియపరిచాను. ఈ రిజిస్ట్రేషన్ అయిన తెల్లారి మాత్రం ఈ నకలు తీసుకుని ఎవరైతే దీనికి ప్రోత్బలం ఇస్తున్నారో, ఎవరైతే దీనికి బలమైన
ఫోర్స్ చేసి ఈ అక్రమ రిజిస్టర్ చేస్తున్నారు. వాళ్ళందరి పేర్లు అసలు నేను ఆత్మహత్య చేసుకుంటాను నా కుటుంబంతో, నా పిల్లలతో సహా, మా తమ్ముళ్ళ పిల్లలు, నా తమ్ముడు కుటుంబంతో సహా వచ్చి ఈ సెక్రటరీ ముందే ఆత్మహత్య చేసుకుంటా ఉండే. ఇదైతే వాస్తవం. రిజిస్ట్రేషన్ ఇప్పుడైనా నిలుపుదల చేయండి. లేని పక్షంలో ఈ ఎవరైతే ఈ అనగాన సత్యప్రసాద్ గారు సీసీ, ఆయన పేరు నాగేశ్వరరావు గారు, అలాగే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ అంబేద్కర్ గారు, అలాగే ఏలూరు డిఐజీ మాధవి గారు, అలాగే జిల్లా రిజిస్టర్ గారు, అలాగే కృష్ణా జిల్లా సబ్ రిజిస్టర్ బంటుమిల్లి సబ్ రిజిస్టర్ చంద్రశేఖర్ బాబు, బంటుమిల్లి చంద్రశేఖర్ గారు, అలాగే ఈ ల్యాండ్ గ్రాబర్ శ్రీనివాస్ రెడ్డి, ఎవరు మోషన్ రాజు గారు, మండలి చైర్మన్ మోషన్ రాజు గారు, అలాగే ఈ జగన్ మన జోగి రమేష్ గారు జోగి రమేష్ గారు ప్రధాన అనుచరుడు శ్రీనివాస్ రెడ్డి, వీళ్ళందరూ కలిపి చేస్తున్న అక్రమ రిజిస్ట్రేషన్లు నా భూమిపై మాకు తెలియకుండా 36 ఎకరాల భూమిని ఈ అక్రమ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. దయచేసి నాకు నా కుటుంబాన్ని న్యాయం చేయండి. ఇక్కడ ఈ పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ఆఫీసులో కలెక్టర్ గారికి చాలా పలుమార్లు నేను కంప్లైంట్ చేసి ఉన్నాను. అయినప్పటికీ కలెక్టర్ గారు ఏమాత్రం స్పందించకుండా మరి వీరిపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఎందుకని మీరు కాలయాపన చేస్తున్నారో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. దీనికి ఎవరైతే బాధ్యులు ఉన్నారో, దీనికి ఎవరైతే ప్రోత్సహిస్తున్నారో ఈ అక్రమ రిజిస్ట్రేషన్కి అందరూ కూడా భారీ మూల్యం చెల్లించుకుంటారు. ఎందుకంటే మా చావుతో నా కుటుంబం చావుతో ఈ రిజిస్ట్రేషన్ వ్యవస్థ పూర్తిగా మారిపోతుందండి. మేము రిజిస్ట్రేషన్ చేయకపోయినా ఈ ఆటో మ్యూటేషన్ ఒక ఆప్షన్ ఉపయోగించుకొని మా పేర్లు వెంటనే తొలగించేసి వాళ్ళ పేర్లు వెంటనే రిజిస్ట్రేషన్ అయిన 10 నిమిషాల్లో వాళ్ళ పేర్లు వచ్చేస్తున్నాయి, మేము రిజిస్ట్రేషన్ చేయకపోయినా. ఓ పక్క మన అనగానే సత్యప్రసాద్ గారు చాలా పారదర్శకంగా రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి అన్నారు. పారదర్శకంగా ఉంటే సార్ ఇప్పుడు అడంగల్లో 1B పాస్బుక్లు ఉంటేనే అవి రిజిస్ట్రేషన్ చేయాలి, దట్ ఈజ్ పారదర్శకత అంటారు. అంతేగాని నా భూమిని ఎవరో చేత రిజిస్ట్రేషన్ చేసి ఇవన్నీ మ్యూటేషన్లో పేర్లు మారిపోతే అది ఎంతవరకు పద్ధతి సార్ ఒకసారి ఆలోచించండి. అనగానే సత్యప్రసాద్ గారు దయచేసి పలుమార్లు నేను మీ దగ్గరికి వచ్చాం, మా కుటుంబంతో సహా పలుసార్లు మీ దగ్గరికి వచ్చాం. దీనిపై ఎంక్వైరీ చేసి ఏం జరుగుతుందో ఒక్కసారి ఎంక్వైరీ చేయండి. మాకు న్యాయం చేయండి. నేను మీ ఆఫీసుకు వచ్చినప్పుడు మమ్మల్ని కోర్టుకు వెళ్ళమని కోర్టులో ఆర్డర్ తెచ్చుకోమంటున్నారు. మేము అన్ని హక్కులు మాకుండగా మేము వెళ్ళి కోర్టుకు వెళ్తామేంటి సార్? ఒకసారి ఆలోచించండి. మేము కోర్టుకు వెళ్తామేంటి? ఎవరైతే ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారో మండలి చైర్మన్ మోషన్ రాజు గారిని, అలాగే మన జోగి రమేష్ ప్రధాన అనుచరుడు శ్రీనివాస్ రెడ్డి వాళ్ళు నా భూములు చేంజ్ చేసుకుంటూ ఉంటే మేము కోర్టుకు వెళ్ళాలా? వ్యవస్థ ఎక్కడుంది సార్? దయచేసి ఆలోచించండి, అర్థం చేసుకోండి. వాళ్ళు మా భూముల్ని దొంగచాటకుండా ఎవరితో రాయం చూసుకుంటున్నారు. మేము చచ్చిపోవాల బతకాలు అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. వాళ్ళపై మేము ఫైట్ చేయలేకపోతున్నాం. మాకు మీరేదో న్యాయం చేస్తారంటే మీ అందరి దగ్గరకు తిరుగుతూ ఉంటే మమ్మల్ని కోర్టుకు వెళ్ళమని డైరెక్ట్గా అనగానే సత్యప్రసాద్ గారు నాగేశ్వరరావు గారు ప్రోత్సాహంతో ఇవన్నీ జరుగుతాయని నేను అనగానే సత్యప్రసాద్ గారు తెలియపరిస్తే ఆయన మీరు కోర్టుకు వెళ్ళి తెలుసుకోండి అంటారేంటి? చెప్పండి. ఆల్రెడీ ఇవన్నీ కూడా కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ ఈ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఇది ఎంతవరకు దుర్మార్గమైన ఒక చర్య? ఎందుకని ఈ ల్యాండ్ గ్రాబర్లకి మీరు సపోర్ట్ చేస్తున్నారు? దయచేసి ఇప్పటికైనా సార్ నిజాలు తెలుసుకోండి. ఈ అక్రమ రిజిస్ట్రేషన్పై ఏ విధంగా జరుగుతుందో తెలుసుకోండి. ఎందుకని ఈ రిజిస్ట్రేషన్ జరుగుతుంది అనేది ఒకసారి మీరు గమనించండి. వాళ్ళకి ఎవరైతే ఈ ల్యాండ్ గ్రాబర్లు ఉన్నారో వాళ్ళకి ఏ విధంగా చెత్త పేపర్ డాక్యుమెంట్ ఉన్నా సరే మీరు ఏం చెప్పారో నేను అగ్రి అవుతాను. కానీ పన్ను రసీదు లేకుండా రిజిస్టర్ చేస్తున్నారు, కానీ డాక్యుమెంట్ లేకుండా రిజిస్టర్ చేస్తున్నారు, కనీసం అడంగలు లేకుండా రిజిస్టర్ చేస్తున్నారు, 1B వాళ్ళ పేరు లేకుండా రిజిస్టర్ చేస్తున్నారు. మా పేర్లు అన్నీ ఉన్నప్పటికీ మా పేర్లు అన్నీ తొలగిపోయే పరిస్థితి వస్తుంది. 36 ఎకరాల భూమి కుటుంబం కోల్పోతుందంటే దేనికైనా సిద్ధపడే ఉన్నాం. చావైనా బతుకైనా దేనికైనా సిద్ధపడే ఉన్నామండి. దీనికైతే పొరపాటున అంత తేలిక వదిలే ప్రసక్తి లేదు. మా చావుతో ఈ వ్యవస్థ, ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ పూర్తిగా మారిపోయే పరిస్థితి వస్తుంది. అదైతే వాస్తవం. ఈ సందర్భంగా నేను ఈ మీడియా ద్వారా మీకు నేను తెలియపరుస్తున్నాను. జై జన్మభూమి.